పూరిలో స్వామివారికి నైవేద్యం పెట్టాక చేతిలో నీళ్లు పోసుకొని స్వామివారి ప్రతిబింబం కోసం చూస్తారు. ఆ ప్రతిబింబం కనపడితేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్టు భావిస్తారు. కానీ 1890లో ఒకసారి స్వామివారి ప్రతిబింబం నీటిలో కనపడలేదు. దాంతో భయపడిన పూజారులు స్వామివారి ఆకలి తీరలేదేమో అని రోజంతా రకరకాల వంటలు చేసి పెడుతూనే ఉన్నారు. అయినా ప్రతిబింబం కనిపించకపోయేసరికి అక్కడి రాజు దగ్గరికి వెళ్లి చెప్తారు. దాంతో రాజు స్వామివారు కనపడేంత వరకు నేను కూడా పస్తులుంటాను అని చెప్పి ఆ రోజు రాత్రి గుడిలోనే నిద్రిస్తాడు. అప్పుడు ఆ రోజు రాత్రి రాజుగారి కలలో స్వామివారు కనపడి, రాజా, పక్క వీధిలో వేదమాత అనే ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను అక్కడికి పిలిచింది. కాబట్టి ఆవిడ చేసిన వంటలు తినడానికి ఇంటికి వెళ్ళాను. నేను గుడిలోనే లేనప్పుడు నా ప్రతిబింబం నీటిలో ఎలా కనబడుతుంది? నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఇప్పుడు నైవేద్యం పెట్టండి, తింటాను అని చెప్తాడు. రాజు మేలుకొని వండిన పదార్థాలు తీసుకుని వెళ్లి స్వామివారికి సమర్పిస్తాడు. అప్పుడు దేవుడి ప్రతిబింబం చేతి నీటిలో కనబడుతుంది. మీకు జగన్నాథుడు అంటే ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి.